అండి, అందరికీ నమస్కారం. ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కార్తీక పురాణంలో చెప్పుకోబోయే అధ్యాయం 16వ అధ్యాయం. 16వ రోజు కార్తీక మాసంలో కొంచెం శ్రద్ధగా వినండి. 16వ అధ్యాయం అయితే స్టార్ట్ చేస్తున్నాం, ఓకేనా? 16వ అధ్యాయము స్తంభదీప ప్రశంస. వశిష్ఠుడు చెప్తున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయురో అటివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానములు చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు కూడా విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుని సన్నిధి గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే గాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నది స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసి ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డ చిరంజీవులై ఎందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందున్న ఆకాశదీపము నుంచిన వారు వైకుంఠమునకు సకల భోగములు అనుభవించరు. కార్తీక మాసం అంతయు ఆకాశదీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశదీపము పెట్టి వారు సాలిధ్యానం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ముంచవలేను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టలేని వారు లేక దీపం పెట్టిన వారిని పరిహాసం ఆడువారును చుంచు జన్మ ఎత్తుదురు. ఇందులోకొక కథ కలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడన పేరొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమముకు చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు. ఒకనాడు మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపమును పెట్టెదము. కావున మనం అందరము అడవికి వెళ్ళి నిండుపాటి స్తంభమును తోడుకొని వత్తుము 2 అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువులు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలిధ్యానం ఉంచి ఆవునీతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో ఒత్తి వేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చొండి పురాణ పట్టణము చేయుచుండగా పేలమను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చల్లా చెదురై పడిపోయిండెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చిన వారు అతన్ని చూచి, పోయి నీవెవడు, ఈ స్తంభము నుండి ఎలా వచ్చితివి, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మయందు బ్రాహ్మణుడు, ఒక జమీందారుడును. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యములు ఉండటచే మందారుడినై నా పేరు న్యాయ అన్యాయములు విచక్షణ లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులు ఆడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమునే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించను. అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకొని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడు. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై అతిథులను నేలపై కూర్చుండని చెప్పేవాడును. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసుచుండేవాడును. అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయేది. నేను చేయి పాపకార్యములకు హద్దు లేకపోయేది. దానధర్మములు ఎటువో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడైన పాపినై అవసాదనతో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై 10,000 జన్మలందు కాకి అయి 5,000 జన్మలయందు తొండనై 5,000 జన్మలయందు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి
కీరకరణ్యమందుడి కూడా నా చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్ళకు మీ దయవలన స్తంభముగా నన్ను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. కర్మలన్నీ మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ ఆశ్చర్యమై ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియును గాక కార్తీక శుద్ధ పౌర్ణిమ మహిమ వర్ణింప సఖ్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండెను. ఆ పురుషుడు ఆ మాట ఆలకించి, మునుపుంగువులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా? మునుపుంగువులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా? ఈ జగంబునెల్లరకు నెట్టుల కర్మబంధము కలుగును. అది నశించుటెట్లు? నాశన సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడున్న మునీశ్వరులందరిలో తమలో ఒకడనగు అంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయములు తీర్చగల సమర్థులుగాన వివరించడని కోరిడి. అంతన అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఇట్లు స్కంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాస మహత్యమందలి షోడశాధ్యాయము 16వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర. సో ఇందులో నేను అక్కడక్కడ తప్పులు చదువుంటే నన్ను క్షమించండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.